ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/12/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము అష్టమి మధ్యాహ్నం 11:55 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:40 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి అనగా తెల్లవారుజామున 5:21కి ప్రారంభమై సూర్యోదయం తర్వాత అమృత గడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంకాలం 4:18 నుంచి 5:02 వరకు. వర్జము రాత్రి 8:09 నుంచి 9:41 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:48కి, సూర్యాస్తమయం 5:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి. అయితే కొంతమంది దుష్టుల సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దారి తప్పే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల మాట వింటే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, శుభకర సంతాన వార్తలు కూడా వినే అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యం, వ్యాపార పరంగా కూడా అనుకూలవంతుల శుభయోగాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగమే చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం, ప్రశాంతత, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ముఖ్యంగా చాలా మంచి ప్రయోజనాలు పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభము, ఆనందము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవడం, పశుపక్షాదుల అభివృద్ధి బాగా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, శత్రునాశనం, మిత్రలాభం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో రాణింపు, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శత్రునాశనం, మిత్రలాభం, అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశం, సమస్త రోగనాశనాలు, ఆర్థికపరమైనటువంటి విజయం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇచ్చేటువంటి అవకాశాలు, రుణపీడ పరిహారం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగంలో వృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణం కూడా సుఖవంతం, శుభవంతమయ్యే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే అభివృద్ధి, అలాగే కోర్టు బయట సమస్యల పరిష్కారం అయ్యేటువంటి శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ఆత్మీయ శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం,
బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతం, సుఖం. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు శుభకరంగా ఉండబోతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా ఆనందకరమైన వార్తలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, విదేశీయాన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి జరిగినటువంటి పొరపాట్లని, ఇబ్బందుల్ని అధిగమించి అనుకూలంగా మార్చుకునే అవకాశం, స్వయంకృతాపరాధాల నుంచి బయటపడే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వైవాహిక ఆనందం, సంతాన యోగం, కుటుంబ తగాదాలు సమసిపోవడం, కోర్టు బయట కోర్టు సమస్యలు పరిష్కారం అవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర కూడా, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అభివృద్ధి. రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలకు అభివృద్ధి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి కూడా అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతోంది. ఈ మొత్తం కూడా మీకు చాలా మంచి అనుకూలత, వ్యాపార లాభం, విదేశాలతో వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభకరం, మంగళప్రదమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, పట్టుదల బాగా ఉంటుంది. 10 మందిలో మంచి గౌరవాన్ని, కుటుంబంలో అనుకూలతని, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విశేషమైన జనాదరణ, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, రోగనాశనం, ఆస్తి పెంపక లాభాలు, కుటుంబ సౌఖ్యం, కుటుంబంతో కలిసి విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, మంచి వ్యక్తిత్వం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంతమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజు మొత్తం చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, సాహసము, గొప్ప వ్యక్తులతో పరిచయము, గొప్ప వ్యాపార ప్రారంభం, ఆర్థికమైన అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, మాతాపితృల సౌఖ్యం, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు పరిష్కరించబడే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. విదేశాలు వెళ్లే ప్రయత్నాలు అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. అలాగే మంచి వాహన సౌఖ్యాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి,
వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారతో అనుకూలవంతమైన శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి మంచి సౌకర్యవంతమైన వ్యాపార వృద్ధి, ఆర్థిక ప్రయోజనం, ఆనందయోగం, వస్తు వాహన సౌలభ్యం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే శుభవార్త వింటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఈరోజంతా మీకు చాలా శుభకరమైన రోజు చెప్పబడుతుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా శుభకరమైన ఆలోచనలు, వ్యక్తిత్వంలో మంచి పేరు ప్రతిష్టలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సానుకూలమైన ఆర్థిక ప్రయోజనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెంట్స్ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా పరంగా అద్భుతం, చాలా మంచి సౌఖ్యవంతమైన ధన, ధాన్య, ఆనందాది శుభయోగాలు, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంట్లకు కూడా అనుకూలత, ఆనందాది యోగాలు. అనుకున్నది సాధించే అదృష్ట యోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనధాన్య వృద్ధి, పొలము లాభము, స్థల లాభము, గృహయోగం. ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమే అవకాశాలు, సమస్త రుణ పీడా పరిహారాన్ని పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు ఏర్పడించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఈ గొడవలన్నీ కూడా తొలగిపోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా రావడం, ప్రశాంతమైన సుఖజీవనం, ఇంట్లో ఆనందకరమైనటువంటి వివాహాది, నిశ్చయతాంబులాదులు, శుభయోగాల పరంపర పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అద్భుతం, ప్రశాంతత, ధనయోగం, రుణ విమోచనం, ఆలోచన విధానంలో మంచి మార్పులు, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, ఆర్థికమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధువులతో, మిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మంచి ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనము, ఆనందము, ఆరోగ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ పరంగా అనుకూలతలు, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి శుభకరము, ఆనందకరమైన సంపద, వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం,
విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు అనుకూలంగా మారడం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపారాత్మక శుభయోగాలు అంటే వ్యాపారంలో బాగా కలిసి రావడం, భాగస్వామిత అనుకూలతలు, కొత్త వ్యాపార ప్రారంభం, అనేక రకాల శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఉద్యోగ అనుకూలత పొందుకోవడం, ఒక సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయడం శుభకరం. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. దీని రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, రైతులకి పంట లాభము, పూలు పలుకునేలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా అనుకూల శుభయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ పరంగా కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా లాభాలు పొందుకోవచ్చు. రోగనాశనం కలిగే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా మీకు ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.